హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవ్రీ మండే సోషల్ క్లాస్ అయితే మనకి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇండియన్ పాలిటీ నుండి డిస్కస్ చేద్దాం అతి ముఖ్యమైన సవరణలు, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎస్పెషల్లీ రైల్వే ఛానల్ అయినప్పటికీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొన్ని సబ్జెక్ట్స్ అయితే మనం టీచ్ చేద్దాం. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ కోర్సెస్ చాలా తక్కువ కాస్ట్కి చాలా మంచి కంటెంట్ అవైలబుల్గా ఉంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వీడియో పూర్తిగా వినండి, క్లాస్ పూర్తిగా నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయండి, పేపర్ మీద పెట్టండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతారు, ఒకరోజు కాకపోయినా ఒకరోజు. రైట్? భారత రాజ్యాంగము పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ఒక సవరణ విధానాన్ని తీసుకొచ్చారు. అంటే 1947లో ఉన్న వ్యవస్థే ఇప్పుడు లేదు కదా అండి. సో అప్పుడు రాసుకున్న రాజ్యాంగము ఇప్పుడు అదే ఫాలో అవుదామంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సో అందుకే భవిష్యత్ తరాలని మైండ్లో పెట్టుకొని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మనం రాజ్యాంగం కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది, కొన్ని సవరణలు చేయాల్సి వస్తుంది అని ఈ సవరణ విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఎన్నవ భాగంలో మరియు ఎన్నో ప్రకరణ అమెండ్మెంట్స్ గురించి తెలియజేస్తూ ఉంది అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 20th పార్ట్లో 20th పార్ట్లో ఆర్టికల్ నెంబర్ 368లో మనకి రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తూ ఉంది. సో మనకి ఆల్రెడీ చూసాం, రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన బిల్లుల విషయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే క్లాస్లో సవరణకు సంబంధించిన బిల్లు కనుక రాష్ట్రపతి దగ్గరికి వస్తే డెఫినెట్లీ తను ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని మనం నేర్చుకున్నాం, అవునా? సో రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సంబంధించి బిల్లును ఎక్కడ ప్రవేశపెడతారనేది కనుక చూస్తే పార్లమెంట్ అంటేనే మనందరికీ తెలుసు, లోకసభ వస్తుంది, అదేవిధంగా అందులోనే రాజ్యసభ వస్తుంది. సో ఏదేని బిల్లు చట్టంగా మారాలి అంటే మనకి ఆ బిల్లు 2 సభలలో ఆమోదం అనేది పొందాలి. సో పార్లమెంటులోని ఏ సభలోనైనా ఈ సవరణకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టవచ్చు. మనం అక్కడే గవర్నర్ యొక్క అధికారాల గురించి కనుక చూసినట్లయితే సవరణకు సంబంధించిన బిల్లు పూర్తిగా కేంద్ర పరిధిలోని అంశం కనుక గవర్నర్ దగ్గరికి సవరణకు సంబంధించిన విషయాలు రావు, అలాంటి బిల్లులని మనం డిస్కస్ చేసాం. సో రాష్ట్ర శాసనసభలలో ఈ బిల్లును ప్రవేశపెట్టరాదు. సో ఈ బిల్లుకు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం లేదు. మంత్రివర్గ సభ్యుడు కానీ ఇతర ప్రైవేట్ సభ్యుడు కానీ ఈ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. ఈ బిల్లు ప్రతి సభలో కూడా ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి. అనగా ప్రతి సభలోనూ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు మరియు హాజరైన ఓటింగ్ వేస్తున్న సభ్యులలో 2/3 మెజారిటీ అండి ఈ బిల్లును ఆమోదించాలి. అందుకే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుల్ మెజారిటీ అనేది ఉండడం వల్ల బిల్స్ అనేది చాలా ఈజీగా నెగ్గేస్తూ ఉన్నాయి. ఓకే, సో 2/3 మెజారిటీ అనేది అవసరం ఉంటుంది. సో మొదటగా లోక్సభలో 2/3 మెజారిటీ వస్తే నెక్స్ట్ రాజ్యసభకి పంపిస్తారు, అక్కడ కూడా 2/3 మెజారిటీ రావాలి. లేదా ఫస్ట్ రాజ్యసభలో 2/3 మెజారిటీ వస్తే నెక్స్ట్ లోక్సభకి పంపిస్తారు, అక్కడ 2/3 మెజారిటీ అనేది రావాలి. అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి పంపుతూ ఉంటారు. సో ఈ బిల్లును రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించాల్సి తీరాల్సిందే. మనం ఆల్రెడీ రాష్ట్రపతి క్లాస్లో డిస్కస్ చేసాం. రాజ్యాంగంలోని సమైక్యపరమైన అంశాలకు చెందిన బిల్లు ఏదైనా ఉంటే దానిని సగం కన్నా తక్కువ కాని రాష్ట్ర శాసనసభలు కూడా నార్మల్ మెజారిటీతో ఆమోదించాలి. ఎగ్జాంపుల్ జిఎస్టీ బిల్ అనేది వచ్చింది. ఆ జిఎస్టీ స్లాబ్స్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత చాలా స్టేట్స్ ఇది కేంద్రమే చేసింది, మేమేం సపోర్ట్ చేయలే అంటూ ఉంటారు. కానీ ఆ బిల్లును ప్రతి స్టేట్ కూడా సపోర్ట్ చేసింది. ఓకేనా? సో కొన్ని బిల్స్ మాత్రం సాధారణ మెజారిటీ అవసరం ఉంటుంది, ఇక్కడ 2/3 మెజారిటీ అవసరం లేదు. రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మొట్టమొదటి సవరణ మొట్టమొదటి సవరణ ఎప్పుడు జరిగింది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ చూద్దాం. 7th అమెండ్మెంట్ 1956లో జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టము. సో రాష్ట్రాలను
మంచిగా సపరేట్గా డివైడ్ చేసుకుంటూ ఉంటూ చేశారు కదా. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసు ఆధారంగా 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా 7th అమెండ్మెంట్లో సపరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 8వ రాజ్యాంగ సవరణ చట్టం 1960లో తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తున్న సీట్ల రిజర్వేషన్ సౌకర్యాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లోనూ రాష్ట్ర శాసనసభలోనూ మరియు ఆంగ్లో ఇండియన్లకు ఇస్తున్న ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని 10 years ఎక్స్టెండ్ చేశారు. అంటే 1970 వరకు ఆ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో 1970 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ 9th అమెండ్మెంట్ 1960లో పశ్చిమ బెంగాల్లో ఉన్న బెరుబారి ప్రాంతాన్ని భారత్ పాకిస్తాన్ చట్టం 1958 ప్రకారం పాకిస్తాన్కు అప్పగిస్తూ సవరణ చేశారు 9th అమెండ్మెంట్లో. నెక్స్ట్ 21st అమెండ్మెంట్ 1967 కనుక చూస్తే 8వ షెడ్యూల్లో సింధీ భాషను, అంటే అప్పుడు 14 ఉన్నాయి అప్పటి వరకు, తర్వాత ప్రస్తుతం చూస్తే 22 భాషలు ఉన్నాయి. సో ఒక్కొక్క భాషను యాడ్ చేస్తూ ఉన్నారు కదా. 21st అమెండ్మెంట్లో యాడ్ చేయడం జరిగింది 15వ భాషగా సింధీ భాషను. అండ్ నెక్స్ట్ 23rd అమెండ్మెంట్ 1969. సో యాజ్ యూజువల్గా రిజర్వేషన్స్ అనేది ఎస్సీ ఎస్టీ సీట్ల రిజర్వేషన్ సౌకర్యాన్ని, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించి మరొక 10 years ఎక్స్టెండ్ చేశారు. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, అంతగా ఇంపార్టెంట్ అయితే కావు ఈ రిజర్వేషన్స్కి సంబంధించి. అండ్ 24th అమెండ్మెంట్ 1971. దీని ద్వారా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే హక్కు పార్లమెంటుకు కలిగి ఉంది. సో ఈ సవరణ ద్వారా రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును తప్పక ఆమోదించాల్సి ఉంది అని కూడా తీసుకొచ్చారు. 24th అమెండ్మెంట్ ద్వారానే అప్పటి వరకు కూడా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవచ్చు సవరణకు సంబంధించిన బిల్లు. బట్ ఈ 24th అమెండ్మెంట్ 1971 తర్వాత డెఫినెట్లీ సవరణకు సంబంధించిన బిల్లు వచ్చిందంటే యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక హక్కులతో సహా ఏదైనా కూడా రాజ్యాంగం భాగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉంది అనేది కూడా ఈ అమెండ్మెంట్లోనే తీసుకొచ్చారు. అయితే తర్వాత కొన్ని కేసులు కనుక చూసినట్లయితే మనం కేశవానంద భారతి ఇలాంటి వాటిలలో ప్రాథమిక హక్కులను కూడా చేంజ్ చేయొచ్చు, కానీ వాటి యొక్క మౌలిక స్వరూపము అంటే సెన్సిటివ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేయకూడదని డిసైడ్ చేయడం జరిగింది, అది తర్వాత కాలంలో. ఓకేనా. సో 31st అమెండ్మెంట్ 1972 కనుక చూసినట్లయితే లోక్సభ సభ్యుల సంఖ్యను 525 నుండి 545కి పెంచడం జరిగింది. అండ్ 42nd అమెండ్మెంట్ 1976 మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇది మినీ రాజ్యాంగం, ఎందుకంటే మేజర్ చేంజెస్ అన్నీ కూడా జరిగింది ఇక్కడ. అండ్ రాజ్యాంగ ప్రవేశికలో వెరీ ఇంపార్టెంట్ అండి, 3 కొత్త పదాలను సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను మొదటిసారిగా అండ్ చివరిసారిగా కూడా 42nd అమెండ్మెంట్ 1976లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పౌరులపై ప్రాథమిక విధులను చేర్చారు 4th A భాగంలో. ఓకేనా. సో నెక్స్ట్ ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఏ ఆర్టికల్లో. నెక్స్ట్ భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎమర్జెన్సీని విధించే అవకాశం కూడా ఈ సవరణ కల్పించింది. అండ్ ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలకు తీవ్ర ప్రమాదం ఏర్పడితే ఆ ప్రాంతాలకు కేంద్ర సాయుధ సెంట్రల్ ఫోర్సెస్ని పంపించే అధికారం కూడా కేంద్రానికి కల్పించారు. అండ్ నెక్స్ట్ ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనని ఒకేసారి పొడిగించే కాల పరిమితిని 6 months నుండి 1 year వరకు పెంచడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా, రాష్ట్ర జాబితాలోని 5 అంశాలు అడవుల పరిరక్షణ, విద్య, తూనికలు కొలతలు, ఖడ్గమృగాలు మరియు పక్షుల సంరక్షణ ఉమ్మడి జాబితాలోకి మార్చారు. అడుగుతూ ఉంటారు ఏమనంటే విద్య ఏ జాబితాలోనిది ప్రస్తుతం అంటే ఉమ్మడి జాబితాలోనిది, అంతకుముందు రాష్ట్ర జాబితాలో ఉండేది. అండ్ నెక్స్ట్ లోక్సభ, రాష్ట్ర శాసనసభ పదవీ కాలాన్ని 5 years నుండి 6 yearsకి పెంచడం జరిగింది. ఇది ఒకసారి ట్రయల్ వేశారు, తర్వాత మళ్ళీ చేంజ్ చేయడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ 44th అమెండ్మెంట్ 1978 కనుక చూసినట్లయితే
6 సంవత్సరాలకు పెంచిన పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల కాల పరిమితిని అంటే వెంటనే మళ్ళీ 5 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. అండ్ ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ప్రజెంట్ ఆస్తి హక్కు ఏ ఆర్టికల్లో ఉందనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? మీకు తెలియకపోతే ఆన్సర్ గూగుల్ చేసి అయినా తెలుసుకొని కమెంట్ చేయండి. ఓకేనా? అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ప్రాథమిక హక్కులైన ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 సస్పెండ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్, అంతర్గత కల్లోలాలు అనే పదం బదులు సాయుధ తిరుగుబాటు పదాన్ని చేంజ్ చేశారు. అండ్ మంత్రివర్గ లిఖితపూర్వ సిఫారసుల పైన మాత్రమే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి. ఇది ఎందుకు అని అంటే ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది ఆ టైంలో, ఇందిరాగాంధీ అనుకుంటా. సో ఆ టైంలో ఆమె క్యాబినెట్ని ఏం సంప్రదించకుండా తన ఇష్టపూర్వకంగా పెట్టడం ద్వారా ఆ తర్వాత ఈ సవరణ అయితే తీసుకురావడం జరిగింది. 45th అమెండ్మెంట్ 1980. సో అగైన్ SC/ST రిజర్వేషన్ల సీట్ల రిజర్వేషన్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించి మరొక 10 సంవత్సరాలు పొడిగించారు, అంటే అప్ టు 1990 వరకు. అండ్ 52nd అమెండ్మెంట్ 1985. 40 ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. చట్టాన్ని వివరిస్తూ 10th షెడ్యూల్ మనకు తెలియజేస్తూ ఉంది. బట్ పెద్దగా 40 ఫిరాయింపుల పైన అధికారం అనేది స్పీకర్లకు ఇవ్వడం జరిగింది కనుక పెద్దగా ఇదైతే వర్కౌట్ అయితే అవ్వట్లేదు. అండ్ 58th అమెండ్మెంట్ 1987. రాజ్యాంగాన్ని హిందీ భాషలోకి అనువదించారు. ఈ హిందీ అనువాదానికి కూడా రాజ్యాంగానికి ఉన్న చట్టపరమైన హోదాని కల్పించడం జరిగింది. నెక్స్ట్ 61st అమెండ్మెంట్ 1988. ఇది ఓటు హక్కు కనీస వయసును 21 ఇయర్స్ నుండి 18 ఇయర్స్కి చేంజ్ చేశారు. ఇది 1989 నుండి అమల్లోకి వచ్చిందండి. అండ్ నెక్స్ట్ 62nd అమెండ్మెంట్ 1989. అగైన్ SC/ST సీట్ల రిజర్వేషన్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్స్ మరొక 10 సంవత్సరాలు పొడిగించారు 2000 వరకు. ఓకేనా? అండ్ నెక్స్ట్ 71st అమెండ్మెంట్ 1992. కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు. దీంతో భాషల సంఖ్య ఎంత చేరింది? 18. సింధు అనేది 15 అయింది కదా, 16, 17, 18 అయింది. నెక్స్ట్ 73rd అమెండ్మెంట్. పంచాయతీ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదాను కల్పించడం జరిగింది 1992లో. 29 విధులతో కూడిన కొత్త 11వ షెడ్యూల్ చేర్చడం జరిగింది. కొత్త భాగం 9వ భాగం కూడా చేర్చారు. అండ్ 74th అమెండ్మెంట్ సేమ్, ఇది కూడా పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా, 18 విధులతో కూడిన 12వ షెడ్యూల్ చేర్చారు 9th A పార్ట్లో. వీలుంటే దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడికి అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ 76th అమెండ్మెంట్ 1994. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని 1992లో సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. నెక్స్ట్ 79th అమెండ్మెంట్ 1999. అగైన్ SC/ST సీట్ల రిజర్వేషన్స్, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ మరొక 10 సంవత్సరాలు పొడిగించారు 2010 వరకు. అండ్ నెక్స్ట్ 86th అమెండ్మెంట్ 2002. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చారు. ఆర్టికల్ 21A అనేది తీసుకొచ్చారు. దీని ప్రకారం 6 to 14 ఇయర్స్ పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. దీని ద్వారా ఒక విధి కూడా మనకు ఆదేశిక సూత్రాల్లో చెప్పడం జరిగింది. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45ను కూడా చేంజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం 6 ఇయర్స్ లోపు బాలబాలికల బాల్యాన్ని రక్షిస్తూ ప్రొటెక్ట్ చేస్తూ మరియు వారికి ఫర్దర్గా విద్యను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. అండ్ ప్రకరణ 51A కూడా ఒక కొత్త ప్రాథమిక విధిని కలిపారు. దీని ప్రకారం 6 to 14 ఇయర్స్ వయసులో పిల్లలకు తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ ఉంటారుగా, వారు తమ పిల్లల చదువు కొరకు వసతులను, అవకాశాలను కల్పించాలి. సో 86th అమెండ్మెంట్ అనేది కంప్లీట్లీ స్టడీస్ గురించి మనం చూసుకోవచ్చు. అండ్ 92nd అమెండ్మెంట్ 2003. బోడో, డోగ్రి ఆర్ డోంగ్రి అనొచ్చు, మాతిలి ఆర్ మైథిలి అని కూడా అనొచ్చు, మరియు సంతాలి భాషలను 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. దీంతో రాజ్యాంగ పరంగా గుర్తింపు పొందిన భాషల సంఖ్య 19, 20, 21, 22 22కు చేరింది. అండ్ 95th అమెండ్మెంట్ 2009. SC/ST సీట్ల రిజర్వేషన్స్, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్ మరొక 10 సంవత్సరాలు 2020. సో ప్రస్తుతం అయితే అయిపోయిందండి, ఆంగ్లో ఇండియన్స్ తీసేసారు. 96th అమెండ్మెంట్
2011 ఒరియా అనే పదం స్థానంలో ఒడియా అనే పదాన్ని తీసుకురావడం జరిగింది. 100th అమెండ్మెంట్ 2017 బంగ్లాదేశ్తో చేసుకున్న భూ సరిహద్దు చట్టం 1974, 2011 ప్రకారం అస్సాం, వెస్ట్ బెంగాల్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి కొన్ని నిబంధనలు అయితే చేంజ్ చేయడం జరిగింది. అండ్ 101 అమెండ్మెంట్ 2016 జిఎస్టి చట్టం వస్తు మరియు సేవల పన్ను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్కి సంబంధించి జిఎస్టీని ప్రవేశపెట్టింది. అండ్ 103rd అమెండ్మెంట్ 2018 ఆర్థిక బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదండి, అవి తీసుకురావడం జరిగింది. 10% వరకు రిజర్వేషన్లను కల్పించింది. ఆర్థిక బలహీన వర్గాలకు విద్యా సంస్థల్లో 10% వరకు సీట్లు రిజర్వ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇచ్చింది. నెక్స్ట్ 104th అమెండ్మెంట్ 2020 సో ఎస్సీ ఎస్టీ వాళ్ళ సీట్ల రిజర్వేషన్కి సంబంధించి 10 సంవత్సరాలు పెంచారు. అండ్ అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్ని క్లోజ్ చేశారండి, ఇక ఆంగ్లో ఇండియన్స్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ అండ్ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందంటే 1951లో జరగడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి కంటెంట్, మీ యొక్క టైం చాలా సేవ్ అవుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జస్ట్ 99 రూపీస్కే మనకి ఇండియన్ పాలిటీ అనేది అవైలబిలిటీ ఉంది. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.